సోదరి తను పెద్ద డెల్ కంపెనీలో చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే సహోదరి. చాలా ఆసక్తికరమైన జీతనాతాలతో కూడిన జీవితం. వారి హస్బెండ్ అమెరికా దేశంలో ఉంటారు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ కొన్ని ప్రత్యేకమైన సమస్యల్లో ఆవిడ నలిగిపోతూ కలవరపడుతూ ఎందుకు ఈ జీవితం సూసైడ్ చేసుకుంటే పోతుందేమో అన్నంతటి నిరాశకు లోనయ్యాం. అప్పుడు ఆదివారం రోజు మీరు కాలిపోయిన కృపా ప్రార్థన ధ్యాన మందిరం బిల్డింగ్ ముందున్నటువంటి గ్రౌండ్లో యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్న దావీదును మీరు చూపించారు. అప్పుడే అది అర్ధరాత్రి 1 గంట సమయం. మోకాళ్ళు వంచి యేసయ్యా నన్ను క్షమించు, నాకున్న కొద్దిపాటి సమస్యల మూలంగా నేను ఈ రాత్రి చచ్చిపోదాం అనుకున్నాను. కానీ కోట్ల రూపాయలు దహనమైన ఆ అయ్యగారు నిలబడి ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది, కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు.